చూపించి రారా అంటే వెన్ను చూపించి వస్తావా? అబ్బా ఆడుమ్మేసిన ప్రాణాలతో తిరిగి వస్తావా? ఒరే నువ్వు చస్తే నా తమ్ముడు వేరే చావు చచ్చాడని సీమంతా ఊరేగింపు చేసి నీ శవాన్ని గంధపు చెక్కలతో కాల్చేవాణ్ణిరా. శత్రువు ప్రాణం తీసొచ్చి ఉంటే మన వంశం బతికున్నంత కాలం నీ మగతనం బతికేదిరా. ప్రాణం విలువేంటో తీసేటప్పుడు కాదన్నా, పోయేటప్పుడు తెలుస్తుంది. విన్నావటే? వాడికి పిరికితనం ప్రాణభయం పట్టుకొని నాకే ఎదురు సమాధానం చెప్పాడు. తను పోతే పెళ్ళాం పెట్టలు అనాథలైపోతారని పాపం ఇప్పటికి తెలుసుకున్నాడు. ఆ వాచుకున్న ఋషేంద్రులు ఇదే సార్. ఆహా, ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలిసిందా? లేదు సార్, అతను చాలా కాలంగా ఇంటికి రావటం లేదంట. అయితే తాళం పగలగొట్టండి. ఓకే సార్. రండి సార్ రండి. మీరు ఆటోసే బస్కే ఎక్కడ పోతారు? నువ్వు అయిపోయావు ఇవాళ. నువ్వు అయిపోయావు నా చేతిలో. ఎక్కడ దాక్కున్నారా? బయటికి రా. రా. ఈ గబ్బర్ సింగ్ అంటే ఏమనుకున్నారు నువ్వు? బయటికి రా. సార్ ఇంట్లో ఎవరు లేరు సార్. ఎలా ఉంటారు? తాళాలు పగలగొట్టింది మనమే కదా. ఇళ్ళంతా వెతకండి. భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు సార్ అక్కడ ఏమీ దొరకలేదు సార్. అవును సార్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? డిసెంబర్ 31 మీద మార్క్ పెట్టాడంటే ఏంటర్థం? జరిగిన హత్యలకి ఋష్యేంద్రకి సంబంధం ఉంది. రవీంద్ర రే రవీంద్ర, మొత్తం మీద నీ పెళ్లి భోజనం ఇన్నాళ్ళకి పెట్టావురా. అది సరే గాని మీ చెల్లెలు పెళ్లి భోజనం ఎప్పుడు పెడతావరా? సంబంధాలు చూస్తున్నాను రా. మా ఇంట్లో సంబంధం వదిలేసి మీరు ఎక్కడెక్కడో చుట్టూ వెంటనేయా? మీ ఇంట్లో సంబంధమా? అవునరా, సుభద్ర వాళ్ళ అన్నయ్య కొడుకు. అబ్బాయి చాలా బాగుంటాడు. చూస్తే వాడిని చంకలో పెట్టిపోతావు. అంత చిన్న పిల్లోడా? నువ్వు ఫోటో ఏదన్నా ఉందా? ఫోటో అదిగో. ఏంట్రా అంత తీక్షణంగా చూస్తున్నావు? అబ్బాయిని చూస్తుంటే నిజంగానే చంకలో పెట్టుకొని పోవాలనిపిస్తుంది. ఊరుకోండి సార్, చంకలో ఏంటి, నాకైతే నెత్తి మీద పెట్టుకోవాలనిపిస్తుంది. నాకైతే ఎక్కడో. ఇమ్మీడియట్ గా అబ్బాయి వాళ్ళని ఇక్కడికి పిలిపించండి. పెళ్లి చూపులు అవి ఏర్పాటు చేయించండి. తప్పు నాన్న, తలంటు పోసుకోవాలి. నేను నిన్నే పోసుకున్నా. రోజు పోసుకుంటే జుట్టు ఊడిపోదు బాబు. రోజు పోసుకుంటే నా నెత్తి నీ నెత్తిలా అవుద్ది. ఏంటి పెద్దమ్మాయి హడావిడి? ఈ రోజు అట్ల తెద్దమ్మా. అంటే దానికి కాస్త వివరంగా చెప్పమ్మా. అట్ల తెద్దంటే అట్ల పండగ ఆడాళ్ల పండగ. ఉదయాన్నే తలస్నానం చేసి స్వయంగా 11 వాయనం వేసి పెళ్లిన ఆడాళ్లు భర్తలకు తినిపిస్తారు. పెళ్లి గాని వాళ్ళు కాబోయే వాళ్ళకి తినిపిస్తారు. మరి కాబోయే వాళ్ళెవరో తెలియకపోతే ఇష్టపడే వాళ్ళకి తినిపిస్తారు. అంటే నేను బాగా తినిపించొచ్చు అనమాట. ఫుల్లుగా తినిపించచ్చమ్మా. అట్టు మీ బావ నోట్లో పడితే తాడి బొట్టు నీ మెళ్ళలో పడినట్టే. రంగవల్లి, నువ్వు వేసే అట్టు చూస్తుంటే నా స్వామి రంగా ఆకలి ఓ పుట్టుకొచ్చేస్తుంది. 4 అట్లు పెట్టవా? చేతిలో పెట్టనా నోట్లో పెట్టనా? చేతులు ఎందుకులేమ్మా, ముద్దుగా
నోట్లోనే పెట్టవా? ముందు చేతిలో పెడతాను, ఆ. తర్వాత నోట్లో పెడతాను. అట్లే. ఇట్లే. అబ్బా! ఈ రోజు ఇష్టమైన మనిషి నోట్లో అట్లు పెడితే ఆ మనిషి కాలికి మెట్టలు పెడతాడు. తిను బావా. చేనుకు చీడ రైతుకు రుణం. నోంబో ఈ అట్లుగా నువ్వు తిన్నావంటే 100 రూపాయల బాండ్ మీద నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని సంతకం పెట్టినట్టే. ఒరేయ్, నువ్వు నా ఆగర్భ శత్రువురా. థ్యాంక్స్. ఇంతకాలం నుంచి మన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటో అనుకున్నాను, ఇవాళ క్లియర్ చేసావు. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరితే ఆయన ప్లాన్ తీసుకుంటాడు, నేను గడ్డం తీసుకుంటాను. నువ్వు ఇలా అడ్డుపడితే అడ్డంగా నరికేస్తాను. బహుత్ అచ్చా సొరకా పెట్టావు బెట్టి. వీడికి సొరకా పెడితే నాకు కంటికి సురమా పెట్టినట్టు చల్లగా ఉంటది. చిచ్చా, నువ్వు పేరుకే మైనారిటీ, అన్నిట్లో మెజారిటీ చూపిస్తున్నావు. అరే చూప్ సిద్ధార్థ బేట, అల్లా దయ వల్ల ఈ పిల్ల నీ కోసం పుట్టింది. నువ్వు అట్టు తింటే అమ్మాయి ముఖాన బొట్టు పెట్టి మెళ్ళో తాలి బొట్టు వేస్తావు. అప్పుడు ఆయనకి ఒంట్లో నట్లు ఉడతాయి, నీకు కుట్లు పడతాయి. ఇప్పుడేంటి అట్లు తినాలి అంతేగా? అంతే. ఇవ్వమను. అమ్మా అట్టు పెట్టు, అట్టు పెట్టు, పెట్టు. నాకు అట్లు పడవు. నాకు సిగరెట్లు పడవు. నాకు చుట్ట తాగడం రాదుగా. నాకు అసలు పొగే పడదు. పగతో రగిలే మీ నాన్నని ఇలా చూస్తే ప్రాణాలు తీస్తాడు. అంత తెలివి తక్కువ దాన్ని కాదు, మా నాన్న చూడకుండానే వచ్చాను. అబ్బో, చాలా ధైర్యం ఉందే నీకు. అవును, పెళ్లి కాని అమ్మాయిలు ఈ అట్లు ఎవరికిస్తారో తెలుసా? తెలుసు. తెలిసి ఎలా తినమంటావు? తెచ్చింది ఎలా తీసుకెళ్ళమంటారు? ఇచ్చింది వెనక్కి తీసుకెళ్లడం నాకిష్టం ఉండదు. మీకిష్టమైతేనే అట్లు తినండి, తినే ముందు సిగరెట్టు పడేయండి. సుభద్ర, బావున్నావమ్మా? బావున్నా వదినా. మీరేం చేస్తున్నారు? 2 రోజుల్లో ఋషి పుట్టినరోజుగా ఆ ఏర్పాట్లో ఉన్నాం. ఋషి పుట్టినరోజు మా ఇంట్లో జరుపుకుందాం. త్వరగా బయలుదేరండి. అదేంటి, మీరు రావాల్సింది పోయి మమ్మల్ని రమ్మంటావేంటి? హైదరాబాద్ వస్తే వాడి విషయంలో హ్యాపీ న్యూస్ చెప్తాను. హ్యాపీ న్యూసా? ఏంటది? మీరు వస్తేనే చెప్తాను. సరే, ఆ మాట ఏదో మీ అన్నయ్యతోనే చెప్పు. సుభద్ర, మేము రేపే బయలుదేరి వస్తాం. రవీంద్ర కూడా చెప్పు. అన్నయ్య, మీరు వచ్చేటప్పుడు చిన్న నేను కూడా తీసుకురండి. ఈ ఇంటి వాళ్ళకం చూస్తుంటే చాలా రోజుల నుంచి ఎవరు ఉన్నట్లేదు వదినా. ఋషేంద్ర మాకు కూడా ఫోన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడున్నా పుట్టినరోజుకు వస్తానని చెప్పాడు. నాకేదో భయంగా ఉంది. ఏమండి, నా కొడుకు ఏమయ్యాడో చెప్పండి. ఋషేంద్ర గారు ఉన్నారండి? ఎవరు నువ్వు? అరుణ ఫోటో స్టూడియో నుంచి వస్తున్నాను సార్. ఋషేంద్ర గారి ఫోటోలు ఇవ్వడానికి 10 రోజుల నుంచి తిరుగుతున్నాను. ఇంటికి తాళం వేసి ఉంటుంది. నువ్వు వెళ్ళు. వస్తాను సార్. ఆ సిద్ధార్థ గాడు నా బిడ్డనేదో చేసినాడ్రా. పదండ్రా. ఏయ్, ఆడు తీయటి మాటలతో నీ మనసు చెడగొట్టాడు. నిన్ను నా అనుచరులందరినీ నాకు దూరం చేసి నన్ను ఒంటరివాణ్ణి చేసి చావు దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు. నువ్వు చెప్పింది నిజమైతే, ఋష్యేంద్ర మాయం చేసింది వాడైతే, ఆ సిద్ధార్థ గాడిని నేను నా చేతుతో నరికేస్తాను. అమ్మా, ఎవరి పేరున అభిషేకం చేయించాలమ్మా? ఈ రోజు అన్నయ్య పుట్టినరోజు, అభిషేకం చేయించండి. నైస్, వెరీ గుడ్. పిండ ప్రదానం ఎవరికి బాబు? ఋష్యేంద్ర. ఋష్యేంద్ర నాకు